మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధనను బట్టి అయ్యా ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో విలువైన తండ్రి నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చాం. నీ వాక్యము ద్వారా నాతోనూ అయా కృపామనిష్టి సంఘబిడ్డలతోనూ, అలాగే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా ఆయా విధాలుగా వింటున్నటువంటి వారితో కూడా మీరు మాట్లాడండి. వాక్యాన్ని విన్నప్పుడు ఉద్రేకాన్ని తెచ్చుకోకుండా, వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడారు అనే ఆలోచన, విచక్షణ, వివేకం, గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయమని, దేవుని వాక్యాన్ని విని తమను తాము సరిచేసుకుని అనేకులకి మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయమని, అలాగే నీ సేవకుని నా పట్ల కూడా ప్రార్థిస్తున్నాను. నేను ప్రకటించిన తర్వాత భ్రష్టుడిని కాకుండానట్లు నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అని పౌలు గారు తెలియజేశారు. ప్రభు, ఆ రీతిగా మొదటిగా ప్రకటించబడి వాక్యము మొదటగా నాకును అనేకులకును ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేయండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడని పౌలు గారు చెప్పగలిగారు. ఆ మాట నేను నా ఆత్మీయ బిడ్డలు చెప్పగలగాలి. అదే విశ్వాస జీవితం, అదే క్రైస్తవ జీవితం. అట్టి కృప నాకు మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. మరి చేరవచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ సిట్రేట్ అవ్వండి, ఇటు తిరిగి కూర్చోండి. మీరు గోడకి మీరు అలా అనుకుంటే యవనస్తులు కదా, నిద్ర వచ్చేస్తుంది. నిద్ర రానిమ్మకండి. సమయం 11 గంటల 15 నిమిషాలు అయింది. 12 గంటలకి ముగిస్తానండి. 45 నిమిషాల వాక్యం. ఇక సమర్పణ పాటతో 12:15 కల్లా ముగిచ్చేస్తాను. ఏమండి? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. జ్ఞానేంద్రియాలు అనే సందేశంలో నుండి మరి ఇంతవరకు ఏ మాటలు విన్నాం? గత వారం అబద్ధాలు మాట్లాడే నాలుక, పార్ట్ 1. నాలుక గురించిన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. నాలుక గురించి మొదటి వారం ఉపోద్ఘాతం చెప్పాను. తర్వాత పార్ట్ 1 అబద్ధాలు మాట్లాడే నాలుక గురించి చెప్పాను. ఈరోజు జ్ఞానేంద్రియాలు అనే అంశంలో నుంచి పార్ట్ 2 అంటే 2వ భాగం, నాలుకను గురించిన వాక్యం 2వ భాగంలో 2 విషయాలు చెప్తాను ఈరోజు. 1 దూషించే నాలుక, 2 శపించే నాలుక. వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక మాట చెప్తాను. చెప్పటం నా బాధ్యత, చెప్పటం నా ధర్మం, విని దానిని అనుసరించటం మీ కర్తవ్యం. చెప్పండి, మీ కర్తవ్యం. కానీ చాలా మంది వింటారు, కానీ కొందరే వింటారు, కానీ దానిలో సగం మందే గ్రహిస్తారు కానీ కొంతమంది పాటిస్తారు. మీరు ఏ బ్యాచ్లో ఉన్నారో నాకు తెలియదు. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళని తాగించగలమా? తాగించలేం. అలాగే దేవుని ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని సేవకుడు చెప్పడం వరకే. మీ వెనకాలి కర్ర పట్టుకుని తరముడు ఎవరు కూడా అంత సీన్ మాకు కూడా లేదు. అలా చేసినా మమ్మల్ని తరిమేస్తారు. కాబట్టి అంత సాహసం అయితే నేను చేయను. నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, రాతి నేలలో వినేవాళ్ళు, రాతి నేల అనుభవం కలిగిన వారు వింటారు కానీ గ్రహించరు. ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి. ఉపయోగం ఏమని చెప్పండి? మీ హృదయంలో పడిన వాక్యం అనే విత్తనాలని ఆకాశ పక్షులు అనబడిన సాతాను వచ్చి ఎత్తుకుపోతాడు. ఉపయోగం లేని నేల, రాతి నేలగా ఉంటారా? మీ ఇష్టం. క్షమించాలి, త్రోపక్క నేల. ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయే నేల త్రోపక్క నేల. 2 రాతి నేల, అది 3. 2 రాతి నేల అంటే విత్తనాలు పడ్డాయి, మొక్క కూడా మొలిచింది, కానీ వేరు లోపలికి వెళ్తలా. ఎందుకు వెళ్తలా? రాళ్ళు ఉంటున్నాయి. ఏంటా రాళ్ళు అంటే కక్షలు, కోపములు, ద్వేషములు, అల్లరితో కూడిన ఆటపాట్లు, ఇవన్నమాట ఈ రాళ్ళు ఉంటే వాక్యం ఫలించదు. కాబట్టి మీరు వాక్యం వింటున్నారు కానీ ఎందుకు ఫలించట్లేదంటే హృదయంలో రాళ్ళు ఉన్నాయి. అవి తీసేసుకుంటే ఈ వాక్యం ఫలిస్తుంది. 3వది ముండ్ల పొద నేల.
వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని గ్రహిస్తారు, కానీ వాక్యానుసారంగా జీవించరు. వాక్యాన్ని వింటారే కానీ అహిక విచారం ఏమి మా శృతి నువ్వు కూడా అటు తిరిగాను ఇక్కడ కూర్చోబెట్టేస్తా కాళ్ళు చేతులు కట్టేసి, అర్థమవుతుందా? అయ్యే వరకు లేవకూడదు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐహిక విచారం, ధనమోసం, వాక్యాన్ని ఫలించనవదు. 4వ నెల ఏంటి? మంచి నేల. అంటే విని గ్రహించి వాటిని అనుసరించి జీవిస్తారు, వాళ్ళు ఫలిస్తారు. ఈ పైన చెప్పబడినటువంటి 3 నెలల అనుభవం కలిగిన వాళ్ళ జీవితంలో ఫలింపు ఉండదు. కొంతమందికి ఫలింపు ఉన్నట్టే ఉంటది, అది భక్తిహీనత. భక్తిహీనులు చిగురిస్తారని వాక్యం చెప్తుంది, కానీ నిమిషంలోనే మాయమైపోతారంట. మనం చిగురిచ్చామంటే ఆ చిగురింపు ఎలా ఉండాలంటే నానాటికి పిల్లలకి తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అది ఆశీర్వాదం అంటే. అలా కనబడి అంతలో మాయమైపోయే చిగురు కాదు. భక్తిహీనులు కూడా అలాగే చిగురిస్తారు. కాబట్టి భక్తిహీనుల వల్ల మనం ఉండకూడదు. గత వారం చెప్పిన విషయంలో అబద్ధాల గురించి చెప్పాను. భక్తిహీనులు అబద్ధాలు ఆడతారు. కాబట్టి అబద్ధాలాడే నాలుగు గురించి మరి ఎంతమంది తమ స్వపరిశీలన చేసుకున్నారో లేదు, మా జీవితంలో అది జరగని పని అని ఎంతమంది అనుకుంటారో నాకు తెలియదు. కానీ అబద్ధం ఆడితే విలువను కోల్పోతాం. అబద్ధం ఆడితే మనుషుల దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోతాం. అబద్ధం ఆడితే ఏమండి అగ్నిగుండంలో పడవేయబడతాం. ప్రకటన గ్రంథం 21:8. ఇన్ని విషయాలు చెప్పినా కూడా నేను అబద్ధాలు ఆడతాను, అబద్ధమే నా జీవితం, అబద్ధం ఆడకపోతే నాకు బతుకు గడవదు అనుకుంటే ఇహలోకం మట్టుకే మనం బతుకుచున్న వారం అయితే ఆ బతుకే అర్థమే అంటాడు పౌలు గారు. యేసు ప్రభుని మనం ఎందుకు నమ్ముకున్నాం? ఈ లోకంలో ఏదో సుఖ సౌఖ్యాల కోసం కాదు. ఈ లోకయాత్ర అనంతరం నిత్యరాజ్యం కోసం మనం ప్రభుని నమ్ముకున్నాం. ఆ నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే అబద్ధాలు ఆడేవాడు వెళ్ళలేడు. ఎవడు ఆయన అతి పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడు అంటే హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. మనం సత్యవాదులుగా ఉంటేనే పరలోకానికి వెళ్తాం, లేదంటే నరకానికి వెళ్తాం. ఇక మీరే తేల్చుకోండి. నీతి, నిజాయితీ, యథార్థత, పరిశుద్ధత, నిజం పలికి ఉంటారో లేదు అబద్ధాలు, మోసాలు, అన్యాయాలుగా జీవిస్తాము. అది మీ ఇష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నాలుగు ఏంటంటే రాసుకోండి. పార్ట్ 2లో మొదటి మాట. 2 నాలుకల గురించి చెప్తాను, 45 నిమిషాల్లోనూ ముగించేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దూషించే నాలుక, పార్ట్ 2లో మొదటి మాట. జ్ఞానేంద్రియాల అంశంలో నుంచి 3వ మాట నాలుక. నాలుక అనే భాగంలో 2వ భాగంలో మొదటి మాట దూషించే నాలుక. దూషించడం అంటే ఏంటి అసలు? చేతు చెప్తాడు. ఎదుటి వారి మీద నిందేయటం. నవీన్ చెప్తాడు. తప్పు చేయకపోయినా కావాలని వాళ్ళ మీద. ఇంకెవరైనా చెప్పండి. దూషించడం అంటే ఏంటి అసలు? అవసరం లేకపోయినా ఎదుటి వారి మీద అన్యాయంగా మాట్లాడటం. అంటే మీకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మరి నా అభిప్రాయాలకు కూడా చెప్పే ముందు మీ అభిప్రాయాలు కూడా నేను తెలుసుకోవాలి కదా. మీ అభిప్రాయాలు నేను గౌరవిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాసుకోండి. అసలు దోషం అంటే ఏంటంటే ఎదుటివారిని ఎదుటివారిని అవమానించటం, ఎదుటివారిని తృణీకరించటం, ఎదుటివారిని తగ్గించి మాట్లాడటం దూషణ. నా అంత గొప్పోళ్ళు లేడు అని తను హెచ్చించుకుంటారు. సరే, హెచ్చించుకో, నీ ఇష్టం. కానీ ఎదుటివారిని తృణీకరిస్తున్నావు, విమర్శిస్తున్నావు, హేళన చేస్తున్నావు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు, చాలా చిన్న చూపు చూస్తున్నావు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటే దాన్నే దూషించడం అంటారు. సహోదరి చెప్పారు, అవసరం లేకపోయినా అనవసరంగా మాట్లాడేస్తారంట. దూషణ. మాటకు మాట దూషించేవారు ఉంటారు. అలా మాట అనకపోయినా ఊరికనే దూషించేవాళ్ళు కూడా, మనం ఇంట్లో ఉన్నా కూడా పిలిచి మరీ మాట్లాడేవాళ్ళు ఉంటారు, పిలిచి మరీ నిందలేసేవాళ్ళు ఉంటారు. ఏమండి? దూషించే నాలుక. నేను గత ఆదివారం ఏం చెప్పాను? ప్రారంభంలో అబద్ధాలు ఆడే నాలుక గురించి ప్రారంభించినప్పుడు మన దేవుడు సత్యవంతుడు కాబట్టి మనం అబద్ధికులుగా ఉండకూడదని చెప్పాను. మరి ఇప్పుడు కూడా నేను ప్రారంభంలో దేవుని గురించి చెప్పాలి, అంతే కదండి. దేవుని స్వభావం గురించి చెప్పాలి. మనం దూషించేవారుగా ఉండకూడదని వాక్యం చెప్తుంది. మరి మనం నమ్ముకున్న దేవుడు దూషించే వ్యక్తిగా ఉన్నాడా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైనా ఎవరినైనా దూషించారా? మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలిసి బైబిల్లో ఆయన ఎవరిని ఎక్కడ దూషించలా. ఆయన వ్యక్తిత్వం అది కాదు, ఆయన స్వభావం అది కాదు. మరి ఏంటి ఆయన స్వభావం? చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 15వ అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 30వ వచనం.
ఆయన ఎలా దూషించారు? సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. చాలు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభులు వారు ఏం చేయబడుతున్నారు? ఇక్కడ దూషింపబడుతున్నారు. ఏమని చదివారుగా? చెప్పండి. నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా పైనుంచి దిగొచ్చినడు అయితే యేసు ప్రభులు వారిని అంటున్నారు. ఏమండి, మరి మిమ్మల్ని కూడా మీ బంధువులు ఏమన్నారు? నీకంత సీన్ ఉందా, నీకంత జ్ఞానం ఉంటే, నువ్వంత పరిశుద్ధువు అయితే, నువ్వంత గొప్పదానివి అయితే ఏది ఇది చేసి చూపించి చూద్దాం. మనల్ని కూడా అంటారు కదండి, మనల్ని కూడా సవాల్ చేసి మాట్లాడతారు కదా. యేసుప్రభులు వారు అంటున్నారు, యేసుప్రభులు వారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, నిన్ను నీవే రక్షించుకోలేవు, ఇంకా మమ్మల్ని ఏమి రక్షిస్తావు? లోకరక్షకుడంట, చచ్చినోడిని లేపాడంట, గుడ్డోళ్ళకి కళ్ళిచ్చాడంట, కుంటోళ్ళు నడిపించాడంట. ఏం దేవుడి మాయదారి దేవుడు? ఆయన రక్షించుకోలేడు. కానీ ఒక చిటికేస్తే, ఒక మాట చెప్తే ఇదంతా తారుమారు అయిపోదా? మరి సిలువెక్కి మౌనంగా ఉన్నాడేంటి, తలదించుకున్నాడేంటి? సిలువ ఎవరిని వేస్తారు? తప్పు చేసిన వాళ్ళే కదా, పాపం చేసిన వాళ్ళే కదా సిలువ వేస్తారు. అందుకని ఇన్ని సిలువ వేశారు. ఇదిగో యేసు ప్రభువా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మను కూడా రక్షించు అని దూషించారు. కానీ బదులు మాట్లాడారా యేసు ప్రభులు వారు? ఇప్పుడు చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఒక్క మాట చాలు, ఆయన దూషింపబడి. రాత్రి తమ్ముడు వాక్యం చెప్తా ఒక మాట అన్నాడు, ఈ వారంలో నా కాలికి మేకుచ్చుకుంది, ఇంగ్లీషు ఉర్దూ తెలుగు వచ్చేసినాయి అంట. అదేంటో నేను అడగల, తర్వాత మర్చిపోయా. కిందకి వెళ్ళాక మా పాస్టర్ గారు గుర్తు చేశారు, ఏంటి ఇంగ్లీషు ఉర్దూనా? నీకు మేకుచ్చుకుంటే నువ్వు భాషలో మాట్లాడితే సహజంగా మామూలుగా దేవుని స్తోత్రం కలిగినగా. కొంతమందికి ఎదురుగొప్పు తగిలినప్పుడు అండి ప్రాణం కిలార్చిపోతాయి, అవునా కదా? అప్పుడు ఎవరిని అనలేక పక్కన ఎవరుంటే వాళ్ళ మీద అడిపోతాం. తగిలింది మనం చూసుకోక తగిలింది, తప్పు మందే. అక్కడ పిల్లలుంటే పిల్లల మీద అడిపోతాం, అత్తుంటే అత్త మీద అడిపోతాం, కోళ్ళు ఉంటే కోళ్ళ మీద అడతాం, మొగుడు వింటే మొగుడు మీద. నీ వల్లే నాకు ఇది తగిలింది, నువ్వు చూసుకుంటే నీకు అది తగలదుగా. నువ్వు కళ్ళు నెత్తినెట్టికి నడిచి అమ్మ నిన్నట్లే తమ్ముడు. దేవునికి స్తోత్రం కలిగింది. అక్కడే నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాను, నేను ఆల్రెడీ ఎప్పుడు వదిలేశాను. మనం చూసుకోకుండా మనం ఎదురుగొప్పు మనం గుద్దేసి మన కాలు వాసిపోతే పిల్లలు ఏం చేస్తారు, భర్త ఏం చేస్తాడు, అత్తే చేస్తుంది చెప్పండి. ఊసిపో కాదండి. కొంతమంది భర్తను అనలేక, అత్తను అనలేక, పిల్లలను అనలేక, ఎవరిని అంటే ఊరుకునే పరిస్థితులు కాదు కాబట్టి అందరూ రోడ్డెక్కేయాల్సి వస్తుంది కాబట్టి, ఈ పక్కన వాళ్ళని పురుగుల్ని అనే అవకాశం లేదు కాబట్టి, దేవుడు కనబడ్డ కాబట్టి తిరిగి ఇప్పుడు భర్త అయితే తిరిగి కొడతాడు, అత్త అయితే తిరిగి అంటదే, ఏంటే నువ్వు కళ్ళు చూసుకో, నువ్వు చూసుకోకుండా ఉద్దేశం నన్ను అంటావేంటి, నీ వల్ల తగిలిందా అంటే ప్రశ్నిస్తాడు. కానీ దేవుడు ప్రశ్నించడు కదా. అందుకని దేవుడా నువ్వు ఉంటే నాకు ఈ దెబ్బ తగిలేదా? అసలు ఎంత మాట అండి, ఎంత మాట అసలు అది. అంటే నీకు ఆఫ్టర్ ఆల్ ఒక దెబ్బ తగిలిన దానికి దేవుడు లేడు అంటున్నావు అంటే ఎంత బుద్ధి. నేను అంటలేదండి, దేవుడు లేడని చెప్పేవాడు ఎవడంట? బుద్ధిహీనుడు. వాక్యం చెప్తుందండి, నా సొంత మాట కాదు. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. కీర్తన 14లో ఉంది, మరో కీర్తనలో ఉంది, 2 చోట్ల రాబడింది. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనమైన మాటలు మాట్లాడతారు కొంతమంది. కాలికి దెబ్బ తగిలిందని, లేకపోతే ఇంట్లో వారు కాలం చేశారని, భర్త చనిపోయాడని, అత్త చనిపోయిందని, పిల్లలు చనిపోయారని. అర్థమయ్యేలా చెప్తున్నాను వినండి. బాధ కలిగినప్పుడు, ఆ బాధలో వేదన కలిగినప్పుడు, ఆ వేదన కొద్ది మాటలు ఎలా వస్తాయంటే దేవుణ్ణే దూషించే స్థాయికి వెళ్ళిపోతారు. అసలు ఎందుకు అలా జరిగింది, అలా జరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను పక్కకు తోసేసి నిష్కారణంగా దేవుణ్ణి పట్టుకుని దూషించే వాళ్ళు ఉన్నారా లేదండి? ఖచ్చితంగా ఉన్నారు. కారణం లేకుండా ఏది జరగదండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ. చప్పట్లో. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ.
ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. కలవరి కొండకి తీసుకెళ్తున్న మార్గంలో, తీసుకెళ్ళక ముందు రోజు రాత్రి ఆయన కొట్టిన దెబ్బలు, ఆయన తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం, ఇవన్నీ చూస్తే తల మీద ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభమని రెళ్ళు పట్టుకుని గట్టి కొడితేనంటండి తలపై ఉన్న ముళ్ళ కిరీటాన్ని, ఆ ముళ్ళ కిరీటంలో ఉన్న ముళ్ళు వచ్చి కన్ను గుడ్డు గుచ్చుకుందంటండి. చరిత్ర చెప్తున్న విషయం. గుడ్డుకు పొడుచుకుపోయిందంట, ఇక్కడి నుంచి నుదుట్లో నుంచి కన్ను గుచ్చుకుపోయిందంట. అందుకని కొన్ని ఫోటోల్లో కూడా చూడండి, ఒక కన్నుని గాజు కన్నుకి చూపిస్తారు. అంత నరకయాతన పెడితే నోరు తెరవలేదంటండి. ఈ రోజున ఆఫ్టర్ ఆల్ తల్లిదండ్రులు భార్య భర్తని, భర్త భార్యని, లేకపోతే అత్త కోడల్ని, ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఒక చిన్న మాట అంటే ఏమంటున్నారు? అన్నే మాటకి మాట, చేతకి చేత, మాటకి మాట, చేతకి చేత. అది క్రైస్తవం అనిపించుకుంటుందా? అది దేవుని ప్రేమ అనిపించుకుంటుందా? యేసుప్రభుల వారు మనకి మాదిరి చూపాడు. ఇదిగో నేను ఇంత దూషించబడుతున్నాను కదా, ఇంత ద్వేషించబడుతున్నాను కదా, అయినా నేను బదులు పలకల, నువ్వు కూడా అలాగే ఉండు అని చెప్పాడండి. చెప్పలేదా? యోహాను సువార్తలో లోకము నన్ను ద్వేషించింది, మీరు నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది అన్నాడా, మిమ్మల్ని ద్వేషిస్తున్నాడా? ఏంటి బైబిల్ తయారా వెళ్ళిపోతున్నా, దిగిపోయావా, నువ్వు కూడా మునిగిపోయావా, నిన్ను కూడా చెడగొట్టేశారా అనేవాళ్ళు లేరండి. బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తుంటే భయంకరమైన దుర్భాషలు మాట్లాడేవారు లేదండి. సమాజం మనల్ని దూషిస్తారని యేసు ప్రభులు వారు ఏనాడో చెప్పారండి. దూషిస్తారు. యేసయ్య మనం నమ్ముకున్నందుకు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నందుకు. రాత్రి చెప్పాను కీర్తనకారుడు, ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నందుకు నాకు అనేక మంది శత్రువులు అయిపోయారు. యేసు ప్రభు నమ్ముకోకముందు మన జీవితం ఎలా ఉంది? దౌర్భాగ్యం, దుర్బలమైన జీవితం. యేసు ప్రభు నమ్ముకున్నాక ఓ యోగ్యమైన జీవితం, ఒక విలువైన జీవితం. కానీ ఈ జీవితాన్ని చూసి కొంతమంది మనకు శత్రువులు అయిపోతారంట. కాబట్టి గమనించాలి, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నమ్ముకున్న దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడేవాడు. ఎక్కడుంది ఈ మాట చూడండి, ఆదికాండం 14:19. ఆయన ఏనాడు దూషించలేదు, దోషణకు ప్రతిదూషణ పలకలేదు, ఆయన ఎప్పుడు ఆశీర్వాదమే పలుకుతాడు. ఆయన అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, చాలండి. ఎవరతను? అక్కడ అబ్రహామును ఆశీర్వదించి అనే మాట పలికింది ఎవరు చెప్పండి? చక్కగా వచ్చినవంతా చదివి చెప్పండి, అప్పుడు నేను బ్లెస్సింగ్ ఇస్తా. మెల్కీసెదకు, చెప్పిన వారిని దేవుడు దీవించునుగా. ఎవరి మెల్కీసెదకు? స్వయంగా దేవునికి పోలిగ్గా చెప్పొచ్చు. ఆయన తర్వాత అక్కడ కనబడలా. మెల్కీసెదకు తండ్రి లేనివాడు. తండ్రి లేని వారు ఎవరుంటారు? దేవుడే. దేవుడే ఒక మానవావతారిగా వచ్చి వెళ్ళి ఉంటారు అనేది కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. మెల్కీసెదకు క్రమము చొప్పున కీర్తనలో మనకు కనిపిస్తుంది. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావు అని యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం భక్త మహాశయుడు కీర్తన గ్రంథంలో చెప్పాడు. ఇప్పుడు అబ్రహాముని మెల్కీసెదకు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. మన దేవుడు ఆశీర్వదించేవాడు, దూషించేవాడు కాదు. కాబట్టి ఆయన నమ్ముకున్న మనం ఇతరుల్ని ఆశీర్వదించాలి తప్ప దూషించకూడదు. తర్వాత మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33. మొదటి కొరింథీ 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఆయన సమాధానకర్త, శాంతి దాత, ముక్తి ప్రదాత. ఎన్ని కర్తలు అంటే విశ్వాసమునకు కర్త, సృష్టి కర్త, ఇంకా సమాధాన కర్త. ఇంకా ఈ కర్తల గురించి ఎప్పుడన్నా వీలైతే శనివారం మాట్లాడుకుందాం. ఏమండి, ఎన్నో కర్తలు. ఆయన కర్త అయి ఉన్నాడు అంటే, కర్త అంటే ఆయన అయి ఉన్నాడు అని అర్థం. ఆయన సమాధానకరుడు, ఆశీర్వదించేవాడు, అల్లరి చేసేవాడు కాదు, దూషించేవాడు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, అల్లరి ఎక్కడ ఉండునో అక్కడ ప్రతి నీచ కార్యం
వివాదం ఎక్కడ ఉండునో అక్కడ ప్రతి నీచ కార్యం ఉన్నది. దేవుడు పరిశుద్ధ సంఘములన్నిటిలో సమాధానంకి కర్త కానీ అల్లరికి కర్త. ఆయన నమ్ముకున్న మనం కూడా అల్లరి చేసేవారుగా ఉండకూడదు, ద్వేషించేవారుగా దూషించేవారుగా ఉండకూడదు. నా పార్ట్ 2లో మొట్టమొదటి మాట దూషించే నాలుక. ఉపోద్ఘాతంగా మాత్రమే చెప్తున్నా, అసలు సబ్జెక్టులోకి నేను వెళ్ళాల. దేవుడు ఏమై ఉన్నాడనే సంగతి చెప్తున్నా. ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తున్నా. యేసు ప్రభులు వారు ఆశీర్వదించే వ్యక్తిగా ఉన్నాడు. యేసు ప్రభులు వారు సమాధానకర్తగా ఉన్నారు, అల్లరికి కర్తగా లేడు. యేసు ప్రభులు వారు దూషించబడ్డారు, కానీ బదులు శ్రమ పెట్టబడి మరలా ఆయన శ్రమ పెట్టల. ఆనాడు ఎవరైనా సిలివేస్తేనంటండి ఘోరమైన ఏం మాటలు, దాన్ని ఏమంటే బూతుల కంటే దారుణం అండి. బూతులు అంటేనే చండాలంగా ఉంటాయి, కానీ బూతుల కంటేనే దారుణం. అంటే అంత దారుణంగా తమ్ము శపించుకుంటారంట, దేవుణ్ణి శపిస్తారంట, కొట్టేవారిని గాయపరిచేవారిని కూడా శపిస్తారంట. కానీ యేసు ప్రభుల వారిని చూస్తే ఆ సైనికులకి ఆశ్చర్యం వేసింది. ఇన్ని దెబ్బలు కొడితే నేను అసలు నోరు మాట్లాడలేదు ఇంకా. ఎక్కడైనా మాట మాట్లాడతాడేమో, ఏదైనా తప్పు మాట్లాడతాడేమో, పట్టేసుకున్న ఇతను ఆత్మ పరలోకానికి వెళ్లకుండా అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. యేసు ప్రభుల వారు సహించారు, ఓర్చుకున్నారు. ప్రేమ అనేక దోషములను కప్పును, ప్రేమ తప్పిదములను దాచిపెట్టును. వాళ్ళందరినీ క్షమించడానికి, ఆ గాయపరిచిన వాళ్ళందరినీ క్షమించడానికి గల కారణం ఏంటి తెలుసా? యేసయ్య వాళ్ళని ప్రేమించాడు. రోమన్ సైనికుల్ని యేసయ్య ఏం చేశాడు? ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దెమ్ కూడా పెట్టుకున్నప్పుడు కొడతా ఉన్నాడు. మందిరంలో అసలు నిద్ర అనేది రానివ్వకూడదు, చాలా బ్యాడ్ స్పిరిట్ అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే వాక్యాన్ని విన్నవాడు సాతాను, వింటే నువ్వు బాగుపడతావు కదా, అందుకని. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట కొట్టాలి గట్టిగా. ఏది మారినా ఆహా స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దూషించే నాలుకను గురించిన విషయాలు. అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది దూషించే విషయం గురించి? యేసు ప్రభుల వారితో పోల్చి చెప్పాను, ఇప్పుడు ధర్మశాస్త్రంతో పోల్చి చూద్దాం. దూషించడం గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? లేవికాండం 20వ అధ్యాయం 9వ వచనం. లేవియాకాండం త్వరగా తీయండి, 20వ అధ్యాయం 9వ వచనం. మరలా స్పష్టంగా, ఎవడును తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. అందరూ నాతో కలిసి చెప్పండి. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు. పిల్లలారా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులు కలిగినటువంటి పిల్లలారా మరీ జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం చెప్తుంది దూషణ అనేది ఎక్కడెక్కడ జరుగుద్దో చెప్తాను. మొట్టమొదటిగా పిల్లలంటండి తల్లిదండ్రులు దూషిస్తారంట. పిల్లలు ఏం చేస్తారంట? తల్లిదండ్రులు దూషిస్తారంట. ఎప్పుడు? వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత, వీళ్ళకి ఊహ వచ్చిన తర్వాత, బలుబు వచ్చిన తర్వాత, రెక్కలు వచ్చిన తర్వాత, కండలు వచ్చిన తర్వాత, కళ్ళు నెత్తుకు వచ్చిన తర్వాత ఈ మాటలు వస్తాయంట. ఏం మాటలు? ఎవరికి చెప్పి కన్నావు? చెప్పి కంటారండి. నువ్వు రేపొద్దున పెళ్లి చేసుకుంటావు, నువ్వు కూడా చెప్పి కంటావా? నువ్వు కన్నావు, రోడ్డు పక్కన పందిగా ఉంది, పందిగా అన్నట్టుగా అన్నావు. ఏళ్ళు వచ్చినాయి కానీ ఏమన్నా లేదు, ఏళ్ళు వచ్చినాయి కానీ ఎవరం రాలేదు. కన్న పిల్లలు కన్న తల్లిదండ్రులు పట్టుకుని మాట్లాడే మాటలండి అవి, మాట్లాడవలసిన మాటలు అవి కాదు. అందుకనే దేవుడు ముందే రాయించాడు,
కన్న పిల్లలు కన్న తల్లిదండ్రులు ఏం చేయకూడదంట? దూషించకూడదంట. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రము అంటే చట్టం. దొంగతనం చేసేవాడికి ఈ శిక్ష, మర్డర్ చేసినవాడికి ఈ శిక్ష అని ఉంది కదా. బైబిల్లో ఏమని దేవుడు ఆనాటి ఇశ్రాయేలీయులకి మనకి అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే వాడికి మరణశిక్ష, తన శిక్షకు తానే కారకుడు. నిర్మోహటంగా రాళ్లతో కూడా చంపేయాలి, ఒక మాటలో చెప్పాలంటే, లేకపోతే ఉరిది చంపేయాలి. కన్న తల్లిని కన్న తండ్రిని వాడు దూషించాడంటే వాడు మనిషి కాదు, మానవ మృగం. వాడిలో మానవత్వం అనేది చచ్చిపోయింది. కన్న తల్లిదండ్రులనే ప్రేమించలేనుడు కుటుంబాన్ని ఏం ప్రేమిస్తాడు? కుటుంబాన్ని ప్రేమించలేనుడు సమాజాన్ని ఏం ప్రేమిస్తాడు? సమాజాన్ని ప్రేమించలేనుడు దేశాన్ని ఏం ప్రేమిస్తాడు? చాలా నిశ్శబ్దంగా నెమ్మదిగా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఒక్కొక్కసారి ఆ బాధలు ఆ వ్యాధుల్లో ఎమోషనల్ అయిపోతూ ఉంటాను. నేను చాలా నెమ్మదిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. యవనస్తులారా, మీరు మరీ ప్రాముఖ్యంగా బైబిల్ తీయండి, రిఫరెన్స్ వెతకండి. ప్రతి రెఫరెన్స్ ఇంపార్టెంట్. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవు. నెంబర్ 1, తల్లిని గాని తండ్రిని గాని దూషిస్తే మరణశిక్ష. నెంబర్ 2, తల్లిదండ్రుల్ని దూషిస్తే ఏంటంటండి, వాళ్ళ దీపం కారు చీకటిలో ఆరిపోను. దీపం అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు దెబ్బకి ఇలా చిట్టికేస్తాడంటండి, ఆ బిడ్డ అక్కడికక్కడ పడి చచ్చిపోతాడంట. గుండె అయిపోయిందో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. ఎందుకంటే తెలుసా, వాడు తల్లిదండ్రులను దూషించాడు. తల్లిదండ్రులను దూషిస్తే మరణశిక్ష ధర్మశాస్త్రం చెప్తుంది. తల్లిదండ్రులు దూషిస్తే వాళ్ళ దీపం కారు చీకట్లో ఆరిపోద్దా. ఇక వాళ్ళ జీవితం బతుకున్నప్పుడు చీకటే, చచ్చిపోయిన తర్వాత చీకటే. చీకటి కలిగిన బిలములో తోసేస్తారు. కట్టికి చీకటి కలిగిన బిలం అంటూ చూసారా? పాతాళం. పాతాళంలో చీకటి ఉంటుంది, వెలుగు ఉండదు. పరలోకంలో వెలుగే ఉంటుంది, చీకటి ఉండదు. గమనించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి తల్లిదండ్రుల్ని దూషించు వాడిని కన్నులు ఏమవుతాయో చూడండి. సామెత 30వ అధ్యాయం 17వ వచనం చదవండి. బాగా చెప్పారు, మంచిగా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. తల్లిదండ్రులను అపహాసించు వాని కన్ను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. అదిగోండి, తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాణ్ణి కన్ను ఏ కాకంటే అండి? లోయ కాకులు. బైబిల్లో లేదు కానీ ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాలో ఎడం వైపు ఉన్నటువంటి దొంగ యేసయ్యని అపహసిస్తాడు కదా. నిన్ను నీవే రక్షించుకో, నిన్ను నీవే రక్షించుకోలేవు, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించి అన్నాడు చూసినా, వాడి కన్నులు పీగేసినట్టు సినిమాలో చూపించారు. బైబిల్లో లేదండి. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరండి తల్లిదండ్రులు అంటే, నెంబర్ 1 కన్న తల్లిదండ్రులు, నెంబర్ 2 ఆత్మీయ తల్లిదండ్రులు, నెంబర్ 3 స్పిరిచువల్ ఫాదర్. అంటే క్షమించాలి, 2 స్పిరిచువల్ ఫాదర్, 3 హెవెన్లీ ఫాదర్ అంటే పరలోకపు తండ్రి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కన్న తల్లిదండ్రుల్ని, స్పిరిచువల్ పేరెంట్స్ ని, హెవెన్లీ ఫాదర్ని మనం ఏం చేయాలి? సన్మానించాలి. అది ఎక్కడుంది? నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. ఈ రోజు చాలా మంది యవనస్తులు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఎందుకో తెలుసా? యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఉర్రెట్టుకుని చచ్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? అది శాపం. ఏంటా శాపం? కన్న తల్లిదండ్రుల్ని దూషించినందుకు దేవుడు స్వయంగా వాళ్ళకి పంపించిన శాపం అది. కన్న తల్లిదండ్రులు రెక్కలు మొక్కలు చేసుకుని తినక డొక్కలు మార్చుకుని వాళ్ళ కన్నీళ్లే పానములుగా కడుపు నింపుకుని వాళ్ళకి ఫీజులు కట్టి వాళ్ళని ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ప్రయాసపడితే వాళ్ళు తల్లి మాట వినలేదు. అక్కడ రాయబడింది కదా, ఇప్పుడు చదివారు. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులో కాకులు పీకును. ఇప్పుడు ఇంకో రెఫరెన్స్ చెప్పాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో అద్దుకోండి. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు తర్వాత చెప్తాను. ఇప్పుడు నీవు అర్ధాంతరంగా చచ్చిపోకూడదు, దీర్ఘాయువు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఏమని దీవిస్తారు తెలుసా? దీర్ఘాయుష్మాన్ భవ అంటారండి. తల్లిదండ్రులు హార్ట్ఫుల్ గా దీవిస్తారండి. తల్లిదండ్రులు కాకుండా ఇంకెవరైనా అలా దీవిస్తున్నారంటే అక్కడ మనతో అవసరాన్ని బట్టో, మనతో ఉన్న పరిచయాన్ని బట్టో, మనతో ఉన్న అనుబంధాన్ని బట్టో ఏదో ఫార్మాలిటీగా మాట్లాడతారు. నిన్ను నా ఆయుష్ కూడా పోసుకుని నిన్ను నూరేళ్ళు బతుకున్నాయనా అని ఎవరన్నా అన్నారంటే నమ్మశక్యం కాదు. కానీ కన్న తల్లిదండ్రులు అన్నారంటే అది సత్యం. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు మించి ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద ఎవరో. అందుకనే మన ఐదవ సహోదరులు కూడా అంటారు, అసలు ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే కన్నా తల్లిదండ్రులనే. ఆ మాటకు సపోర్ట్ చేయొచ్చు, తప్పేం కాదు. కానీ తల్లిదండ్రుల స్థానంలో దేవుడిని పెట్టకూడదు. ఆ తల్లిదండ్రులు కూడా ఇచ్చింది దేవుడే కదా.
అందుకని దేవుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, అర్ధాంతరంగా ఈ లోకయాత్రను మనం ముగించుకుని వెళ్ళిపోకూడదంటే, కన్న తల్లిదండ్రుల్ని, స్పిరిచువల్ ఫాదర్ని, హెవెన్లీ ఫాదర్ని మనం సన్మానించాలి. సన్మానించడం అంటే శాలువలు కప్పడమా? సన్మానించడం అంటే బొకేస్ ఇవ్వటమా? సన్మానించడం అంటే సంవత్సరంలో ఒకరోజు జ్ఞాపకం చేసుకోవటమా? కాదు. సరే, నేను చెప్తున్న సబ్జెక్ట్ ఏంటంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు, దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయువులో 5 ఆశీర్వాదాలు ఉన్నాయండి. పెద్దవాళ్ళు మనస్ఫూర్తిగా, మనస వాచ కర్ణాటక చూడండి, మనస్ఫూర్తిగా దీర్ఘాయుష్మాన్ భవ అన్నారంటే 5 ఉన్నాయి అక్కడ. 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. 1 ఆహారం, 2 ఆర్థికం, 3 ఆత్మీయత, 4 ఆశ్రయం, 5 మరొక మాట ఉంది ఐశ్వర్యం. సరే, సిస్టర్ గా చెప్పారు. ఈ విధంగా దీర్ఘాయుష్మానుభవం అంటున్నారంటే పిల్ల పాపలతో సుఖభోగాలతో నిండు నీరేళ్ళు వర్ధిల్లు, అంతే కదండి. నిన్ను నూరేళ్ళు వర్ధిల్లు, మరి అవి కావాలి కదా, అలా దీవిస్తారు. అలా ఉండాలంటే యవనస్తులారా, మీరు బాగుపడాలంటే, మీ జీవితం బాగుండాలంటే, మీరు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి అనేకులకి మీరు సపోర్ట్ చేసేవారు ఉండాలంటే, ముందు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ప్రేమించండి. బయట రోడ్ల మీద వెళ్ళి అమ్మాయిలు కాదు, ఐ లవ్ యూ డార్లింగ్. ఒరే మసిమోహమోడా, ఏనాడన్నా నీ ఇంట్లో చెప్పేవారా నీ అమ్మకి? మీ నాన్నకి చెప్పేవా ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ అని? ఎవరితో అని అనకూడదు. ఎవరో ఒక అమ్మాయి కనిపించిందంట, అందంగా, నాజుగ్గా, సొగసగా, రమ్యంగా, అబ్బాబ్బాబ్బా కొందరు బొమ్మలాగా ఉందంట. రే ముంచేత జాగ్రత్త. అందం, మోసం, సౌందర్యం. నీ కన్న తల్లిదండ్రులు ప్రేమించు అంటే, ఎవరో అమ్మాయిని ప్రేమించానంటావేంటి? ఎవరికైనా ఫోన్ చేస్తంటే ఈ మధ్య ఒకళ్ళు ఫోన్ అంటుంది, హృదయం ఎక్కడున్నది, ఎక్కడుందంట, ఎక్కడో తిరుగుతుందంట. ఇంట్లో తిరగదు. ఇంట్లో తల్లిదండ్రులు పనికిరారు మనకి, ఊళ్ళో వాళ్ళు పనికి వస్తారు, ఊళ్ళో వాళ్ళకి చేస్తారు, ఊళ్ళో వాళ్ళు కూర్చోమంటే నుంచుంటారు, అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వస్తారు, అత్తమ్మంటే అత్త, తిట్టమంటే తమ్ముడు. తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రం, ప్రేమికురాలు చెప్పిన మాట మాత్రం, కొండ మీద కోతినన్నా రేపొద్దు నీ గుండె కూడా కోసి వదలడికి ఇచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు కొండ మీద కోతిని తెప్పిస్తుంది, రేపొద్దు నీ గుండెని కూడా కోసి నీ చేతిలో పెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నేను అంటాను, నువ్వు దీర్ఘాయుష్మాన్ భవ అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా నువ్వు బతకాలంటే కన్న తల్లిదండ్రుల్ని సన్మానించు. తర్వాత చెప్తా సన్మానించడం అంటే, సన్మానించకపోవడం అంటే. ఇంకో మాట చదవండి, ఇది చదివాక చెప్తా అసలైన మాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు వినబడుతుందన్నమాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు. పిల్లలారా, ప్రభునందు అదిగో మీ తండ్రికి విధేయులై ఉండుడి, మీది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద, అది పక్కకు పడే దూరంగా, బెల్ట్ తెగిపోద్ది, యేసు రక్తమే చెయ్యం. అర్థమవుతుందా? చేతులు కట్టుకో, విను, చదువు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములలో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రుల చాలండి, 3వ వచనం వరకు చాలు. నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలంటే, తల్లిదండ్రులు ఏం చేయాలండి? సన్మానించాలి. మరలా చెప్తున్నాను, సన్మానించాలి. సన్మానించడం అంటే, గత ఆదివారం ఏ డే అమ్మా? ఫాదర్స్ డే. చాలా మంది పెట్టారు ఫాదర్స్ డే, ఐ లవ్ యూ డాడీ అని. డాడీతో చక్కగా సెల్ఫీ దిగి, డాడీకి స్వీట్ పెట్టి, డాడీకి శాలువా కప్పి, డాడీ కాళ్ళకి దండాలు పెట్టి, చక్కగా స్టేటస్లో పెట్టి, ఐ లవ్ మై ఫాదర్, మై హీరో, మై ఫాదర్ అని చక్కని కొటేషన్లు పెట్టి, చక్కని ఫోటోలు వినసొంపుగా, చక్కని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి చక్కగా స్టేటస్లు పెట్టారు. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను విమర్శించట్లేదు, తప్పు పట్టట్లేదు, చెయ్యండి. కానీ ఎవరు అర్హులో చెప్పనా అలా పెట్టడానికి? ఎవరు అర్హులో చెప్తాను, వద్దంటాను నేనెవరిని. మీ ఫోను, మీ బ్యాలెన్స్, మీ స్టేటస్, మీ ఇష్టం. కానీ ఎవరు అర్హులో చెప్తాను. ప్రతిరోజు తల్లిదండ్రులు పట్టించుకునేవాళ్ళు, ప్రతిరోజు తల్లికి ముద్దెట్టేవాళ్ళు, సంవత్సరానికి ఒక్క సేరన్నా కొనిపెట్టేవాళ్ళు, తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు కోరుకునేవాళ్ళు, తల్లిదండ్రులు పట్టించుకున్న వాళ్ళు, తల్లిదండ్రుల్ని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు. సంవత్సరానికి ఒక రోజు కాదమ్మా, సంవత్సరం అంతా ఇంట్లో పెట్టుకుని తల్లిదండ్రులు గుండెల్లో పెట్టుకునేటటువంటి వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది స్టేటస్లో ఐ లవ్ మై ఫాదర్ అని పెట్టడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పాను, 1 డే అంటే డే అంటే దినం. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తామండి కృష్ణదాతి గారు? చనిపోయిన వ్యక్తికి సంవత్సరానికి ఒకటి చేస్తాం కదా, దాన్ని ఏమంటారు? సంవత్సరకం అంటారు. అంటే ఐ లవ్ మై డాడీ అని చెప్పి మనకి ఏం చేస్తున్నారు? వీళ్ళు సంవత్సరకం చేస్తున్నారు.
దినం చేస్తున్నారు. దీన్ని తప్పుగా అనట్లేదు, దయచేసి అన్యదా భావించొద్దు, నన్ను మళ్ళా తప్పు పట్టొద్దు. ఎవరంటే 364 రోజులు వదిలేసి 365 రోజు మాత్రమే పట్టించుకుంటారు చూడండి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. రియాలిటీగా నిజంగా ప్రేమిస్తున్నటువంటి పిల్లలైతే పెట్టుకోండి, మీరు ఎలాంటి కొటేషన్లు పెట్టుకోండి. మీరు అరువులు తెల్లారు లేస్తే తల్లిదండ్రులు పట్టించుకోవు, తల్లిదండ్రులు ముద్దటవు, తల్లిదండ్రులని బాగున్నావు అని పరామర్శించు, ఒక మాట లేదు, ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. అలాంటి నీకు ఫాదర్స్ డే పెట్టే అవకాశం లేదు, అంటే అర్హత లేదు. ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? కాబట్టి ఫాదర్స్ డే పెట్టుకోండి, మదర్స్ డే పెట్టుకోండి, టీచర్స్ డే పెట్టుకోండి, మామడే పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి, మీ ఇష్టం అండి. ముందు ప్రేమించండి, క్రియలు చూపించండి. క్రియలు లేని విశ్వాసం అంట మృతం అంట. నువ్వు క్రియలు లేకుండా నువ్వు ఐ లవ్ మై డాడీ, ఐ లవ్ మై మమ్మీ అంటే అది వేషధారణ, అది నాటకం, అది బోటకం. అర్థమవుతుందా? నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించడం అనేది మాటల్లో కాదు, శాలువాలు కప్పడం కాదు. నువ్వు నీ తల్లి మాట వినటమే నువ్వు నీ తల్లికి చేసే సన్మానం. నీ తల్లిదండ్రుల మాట వినటమే నీ తల్లిదండ్రులకు నువ్వు చేసే సన్మానం. నువ్వు వాళ్ళ మాట వినట్లేదంటే, నీకు నచ్చినట్టుగా బతుకుతున్నావు, నీకు నచ్చినట్టుగా చేతనం అంటే తల్లిదండ్రులు లేనాడో కాలదన్నేసోను. అంతే కదండి. కష్టమైన నష్టమైన బాధ అని ఇబ్బంది అయినా అమ్మ చెప్పింది చేయాలి, నాన్న చెప్పింది చేయాలి, వాళ్ళకి లోబడాలి అని ఇష్టం లేకపోయినా ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి పిల్లలు ఉంటారు కొంతమంది. వాళ్ళ కోసం కొట్టని చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హెచ్చించాలని కాదు, పొగడాలని కాదు, గీప్తికి మామూలు తలనొప్పి కాదండి. ఆ పుస్తకాలు చదవలేక గంటల తరబడి 24 గంటలు 16 గంటలు చదివేదంట. 16 గంటలు ఎందుకని? అమ్మ కష్టపడి చదివేస్తుంది, అప్పులు చేసి ఉన్నవి అమ్మేసి చెయ్యాలి, తప్పదు. ఇదిగో ఆ తల్లిదండ్రుల ప్రయాసం చూసింది కాబట్టి ఇష్టం లేకపోయినా తల్లి కొంగట్టుకుని తిరిగే ఆ పిల్ల చిన్నప్పటి నుంచి తెలుసు కదా నాకు. తల్లి కొంగట్టుకుని తిరిగే పిల్ల వీధిలోకి ఒక్కదే వెళ్ళడానికి భయం. అలాంటిది ఈరోజు హాస్టల్లో వైజాగ్లో అంత దూరంలో ఉంటుందంటే కారణం ఏంటి? తల్లి కష్టాన్ని చూసింది, తండ్రి యొక్క ఇష్టాన్ని చూసింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరున్నారండి ఈ రోజున అలాంటి పిల్లలు? మాకు నచ్చింది చేస్తాం, మాకు నచ్చినట్టు తిరుగుతాం, నీకు నచ్చినట్టే పోతావు. దేవుని స్తోత్రం కలిగిందిగా. చాలా భయంకరమండి. కాబట్టి గమనించాలి. రెండో మాటలోకి వస్తున్నాను. తల్లిదండ్రుల్ని దూషించే పిల్లల గురించి చెప్పాను కదా. ఇప్పుడు మరొక మాట చూడండి. ఎవరిని దూషించకూడదంటే నిర్గమాకాండంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. 20వ అధ్యాయంలో యెహోవా నామాన్ని ఏం చేయకూడదంట. ఎక్కడున్న మాట చూడండి. 5వ వచనం, 20వ అధ్యాయం 5వ వచనం. ఎలాగనగా నీ దేవుడైన యెహోవాను, నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, చాలండి, కుమారుల మీదకి రప్పించుచు నన్ను ద్వేషించి, అంటే దేవుని ద్వేషించి. దేవుని వాక్యం చెప్తుంది యెహోవా నామాన్ని వ్యర్థంగా కూడా ఉచ్చరింపకూడదంట. మన సరదాగా కౌరులాడుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, వ్యంగ్యంగా మాట్లాడుకున్నప్పుడు, ఏలాకొలాడుతున్నప్పుడు దేవుని గురించిన విషయాలు తీసుకురాకూడదు. అక్కడ దేవుని గురించిన బైబిల్లో విషయాలు కూడా తీసుకొచ్చి ఏలాకొలాడే ఉంటారు. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని, ఇక్కడ నేను దేవుని గురించి చెప్తున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులు దూషించకూడదు ఒకటి, తర్వాత దేవుణ్ణి దూషించకూడదు. చూడండి అన్నమాట. లేవియాకాండం 20వ అధ్యాయం, క్షమించాలి, లేవియాకాండం 24వ అధ్యాయం, లేవియాకాండం 24వ అధ్యాయం 10వ వచనం. లేవియాకాండం. అలా దూషించిన వాళ్ళు ఏమయ్యారో చూద్దాం. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీ, చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను చదువుతానమ్మా, మీరు వినండి అందరూ కూడా. ఇశ్రాయేలీయురాలకు, అందరూ తీశారా 102వ పేజీ? లేవియాకాండం 24:10 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీని ఐగుప్తుడకు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చాను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీయులకి పాలెంలో పోరు పడగా, ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి ఏం చేసాడంటండి? ఇతడు ఐగుప్తీయుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. ఐగుప్తీయుడికి ఇశ్రాయేలీయురాలికి మిశ్రిత జనం అన్నమాట. ఐగుప్తీయుడికి ఇశ్రాయేలీయురాలికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలుల పాలనలోకి వచ్చి యెహోవా నామాన్ని దూషింపగా జనులు మోషేకి తెలియజేశారంట. వాని తల్లి పేరు షెలోమితు, ఆమె దాను గోత్రికుడైన దిబ్రి కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకునే వరకు వానిని కావలిలో ఉంచి జైల్లో పెట్టారు. దేవుని దూషించిన కారణంగా అతను ఏం చేశారు? జైల్లో పెట్టి దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు మోషే. దేవా, ఇదిగో ఈ వీడు నీ నామాన్ని దూషించాడు, ఏం చేయమంటావు అని మోషే దేవుణ్ణి అడిగితే, అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, శపించిన వానిని పాలెం వెలుపలికి తీసుకుని రమ్ము. వాని శాపవచనము వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలు తిట్లను, తన దేవుని శపించువాడు
తన పాప శిక్షను భరింపవలేను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. 12:15 ముగింపు చెప్పాను కదండి. ప్రారంభం 11:15, 12 గంటలకు ముగింపు అన్నాను కదా. ఇంకా 10 నిమిషాలు. కాబట్టి నేను దూషించే 4 గురించి చెప్పి ముగించేస్తా. వచ్చే వారం శపించే 4 గురించి చెప్తా. ఓకేనండి. పార్ట్ 3 వెళ్ళిపోదాం. ఇంకా ఓకేనా? 10 నిమిషాలు ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒక అనుభవాలో పాడుకుందాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను పాడాలి. నీ వెంటే నేను, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా యేసయ్యా. అవును తండ్రి, ప్రైజ్ ది లార్డ్. చాలయ్యా, హల్లెలూయా. ఎందుకు పాడిస్తానంటే కొంచెం ఉద్యోగంగా ఉంటారని. అంతే, కొంచెం సలసలగా మబ్బు ఉంది కదా, నిద్ర వచ్చేస్తుంది కదా, అందుకని రాకుండా ఉండాలని అనుపలో పాడిచ్చా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు తల్లిదండ్రులను దూషిస్తే మరణశిక్ష, తల్లిదండ్రులు దూషిస్తే కన్నులు లోయకాకులు పీకును, తల్లిదండ్రులు దూషిస్తే అర్ధాంతరంగా చచ్చిపోతాడు, తల్లిదండ్రులు సన్మానిస్తే మేలు కలుగుద్ది. దేవుణ్ణి కూడా మనం సన్మానించాలి, దేవుణ్ణి కూడా మనం గణపరచాలి. నన్ను గణపరచువాని నేను, నన్ను తృణీకరించువారు వారే తృణీకారం పొందుదురు. దేవుడు తృణీకరించక్కర్లా, వాళ్ళకి వాళ్ళే తృణీకారం పొందుతారంట. కాబట్టి దేవుణ్ణి గణపరచాలి, దేవుని గణపరచాలి. ఇక్కడ ఐగుప్తునికి ఇశ్రాయేలీయురాలికి పుట్టినవాడు ఒకడు మిశ్రిత జనం అంటారు వాళ్ళని. ఈ వీడొచ్చి దేవుని నామాన్ని దూషించి ఏమన్నాడు అక్కడ రాయబడిన, దేవుణ్ణి దూషించాడు. అక్కడున్న ప్రజలందరూ విన్నారు, మోషే దగ్గర తీసుకెళ్లారు. మోషే దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు, చదివించాను. దేవుడు అన్నాడు రాళ్ళతో కూడా చంపాడు, ఇంకా మారు మాట లేదని. కాబట్టి ఈ నా మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనుని గాని దేవుణ్ణి గాని తల్లిదండ్రులు గాని దూషిస్తున్నారా? అపాయం, తస్మస్ జాగ్రత్త. యెరోబాము చెయ్యండిపోయింది. ఎందుకని? దైవజనుడి మీద చెయ్యెత్తాడు. అహాబు కాలంలో తర్వాత అహజ్యా మేడగది నుంచి కింద పడిపోయాడు కదా, అతని కాలంలో ఆకాశం అగ్ని దిగి వచ్చి 50 మంది మీద ఉన్న అధిపతిని చంపేసింది, అగ్ని దహించేసింది వాళ్ళని. కారణం ఏంటి? దైవజనుడి దగ్గర అమర్యాదగా మాట్లాడారు. కన్న తల్లిదండ్రులను దూషిస్తే ఏమైద్దో, ఆత్మీయ దైవజనుని దూషిస్తే ఏమైద్దో, ఇప్పుడు దేవుని దూషిస్తే ఏమైద్దో చెప్తున్నాను. మరొకడు ఉన్నాడు, వీడు అశ్షూరు దేశానికి సంబంధించిన వాడు. అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని పేరు ఏంటంటే రబ్షాకే. ఈ రబ్షాకే అనేవాడు యోధా రాజ్యం దగ్గరికి వచ్చి పాలు అంటే గోడ బయట ప్రాకారం బయట నిలబడి, ప్రాకారం మీద నిలబడిన వాళ్ళు కూడా వినేటట్లుగా దేవుని దూషిస్తున్నాడు. యెహోవా అనేవాడు లేడు. ఈ హిజ్కియా రాజు మిమ్మల్ని ఏం చేయగలడు? మిమ్మల్ని రక్షించగలడా? ఇంతకుముందు మేము జయించినటువంటి రాజ్యం యొక్క రాజులు ఏమైపోయారు? సపర్వాయిము దేవతలు ఏమైపోయారు? ఆ ఊరు దేవతలు ఏమైపోయారు? అలాగే మీ యెహోవా కూడా మీరు ఏం చేయలేడు. మీరు యెహోవాను నమ్ముకుంటున్నారా? మీరు ఈ హిజ్కియా రాజును నమ్ముకుంటున్నారా? ఒకవేళ మీరు కూడా అలాంటి మేము ఎవరినైతే ఓడించామో ఆ రాజ్యవాసులాగానే మీరు కూడా అయిపోతారు. తర్వాత మీ పరిస్థితి హీనమైపోద్ది. ఈ మాటలు వింటున్న మీరు మాతో వచ్చేయండి, మాకు అనుసరించండి, మీకు పొలాలు ఇస్తాం, మీకు పంట ఇస్తాం, మీకు రాయితీలు ఇస్తాం అని అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. అక్కడ హిజ్కియా రాజు చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. యెషయా దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇదిగో నువ్వు దేవుడికి ప్రార్థించు, రబ్షాకే ఇలా దోషణ మాటలు పలికాడని. అప్పుడు యెషయా ప్రార్థన చేసి దేవుడు సెలవిచ్చిన మాటల్ని మరలా దూతలకి చెప్పి హిజ్కియా దగ్గరికి పంపిస్తాడు. ఏమని తెలుసా? ఇదిగో హిజ్కియా, జీవము కలిగిన దేవుని మీద దూషించిన రబ్షాకే మాటలు విని నువ్వు భయపడవసరం లేదు. దేవుడు విన్నాడు, దేవుడు విన్నాడు. ఇదిగో అతనికి తగిన ప్రతిఫలం దేవుడు అతనికి ఇస్తాడు. ఎలా వచ్చాడో అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అతని పట్టణం మందే అతను చచ్చిపోతాడు అని యెషయా ముందుగానే ప్రవచనం చెప్పాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ రోజు రాత్రి యెహోవా దూత, ఒక్క దూత 185,000 మందిని సంహరించింది. తెల్లారి లేచి చూశాడు, రబ్షాకే కూడా చచ్చిపడున్నాడు. రబ్షాకే దూషణ మాటలు మాట్లాడు, పెక్కు మాటలు మాట్లాడు. చూడండి, పెక్కు మాటలు మాట్లాడేవాడంట బుద్ధిహీనుడవునంట. నువ్వు మనుషులతో మాట్లాడినట్టు జీవము కలిగిన దేవుని సేవకులతో మాట్లాడతావా? దేవుడు విన్నాడు, ఒక్క దూతను పంపించాడు. దూతల సైన్యం కాదు, ఒక్క దూతను పంపించాడు. 185,000 మందిని హతమరిస్తే చచ్చి శవమైపడున్నాడు తెల్లారేసరికి. నిన్నటి ఈ టైంకి అంటాం కదా, నిన్న ఈ సమయానికి బతికే ఉన్నాడే అంటాం కదా. నిన్న ఈ టైంకి మాట్లాడినాడు, మరలా రేపు ఈ టైంకి లేడు, అయిపోయింది వాడి జీవితం, క్లోజ్.
అషూరు రాజు ఏం చేస్తాడు? సన్హెరీబు అంటే భయపడి వెనక్కి పారిపోతే తన పట్టణంలో తన కొడుకులే తన పొడిచి చంపేస్తారు, చచ్చిపోయాడు. దేవుని దూషించడం వల్ల ఏం కలిగింది? వాళ్ళకి మరణశిక్ష కలిగింది. తెలుసో తెలియక ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు ప్రభులు వారిని కూడా దూషించేవారు లేరు. 3 మేకలు పీక్కోలేనాడు ప్రపంచాన్ని రక్షిస్తాడనేవాళ్ళు లేరు, లేకపోలేరు. వాళ్ళు తెలియకంటున్నారో తెలిసి అంటున్నారో నాకు తెలియదు, కానీ దేవుని దూషిస్తే మరణశిక్ష తప్పనిసరి. కొంచెం ఆలస్యం అయింది కొందరి జీవితంలో, కొంతమందికి స్పీడ్గా పడిపోద్ది, అంతే. అర్థమవుతుందా? తర్వాత మాట చూడండి. తర్వాత మాట, ఎప్పుడు ఎవరు ఏ విధంగా దూషించడానికి ఇష్టపడతారంటే, ఇంతకుముందు చెప్పాను, దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు, కోలుకోలేని దెబ్బ తగిలినప్పుడు, మనకి ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు దూషించే దాఖలాలు వస్తాయి, దూషించే పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు యోబు గారికి దేవుడు అన్నీ ఇచ్చాడు, అతనితో పాటు తన భార్య కూడా సుఖంగా హ్యాపీగా లగ్జరీ లైఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ పోయినాయి, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, దేహం ఆరోగ్యం పోయింది. ఇప్పుడు భార్య వచ్చి ప్రేరేపిస్తుంది. నేను అనుకుంటాను భార్యలో సాతాను దూరిందేమో అని. ఈ భార్య యోబు గారి దగ్గరకు వచ్చి, రెఫరెన్స్ చెప్తే టైం లేదు కాబట్టి చెప్పేస్తున్నా, భార్య యోబు దగ్గరకు వచ్చి ఏమంటది? ఇంకెందుకు నీ భక్తి, దేవుడిని దూషించి చచ్చిపో అందరు. అంటే ఇస్తేనే దేవుడా, ఇవ్వకపోతే దేవుడు కాదా? మరి భర్తని ఇచ్చినప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పలేదా? తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పవా? దేవుడు మహింపరచవా? వాళ్ళని తీసేసాడని చెప్పి ఎవరి జీవితంలోనైనా అశుభగడలు వస్తాయి. ఎవరి జీవితంలోనైనా ఒక అశుభ గడి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయే టైం వస్తుంది. ఒకరు ముందు, ఒకరు వెనక, ఒకరు బాల్యంలో, ఒకరు యవనంలో, ఒకరు వృద్ధాప్యంలో, ఒకరు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే, పుట్టిన తర్వాత 2-3 సంవత్సరాలు శిశువుగా ఉన్నప్పుడు చనిపోతారు కొంతమంది. చెప్పలేం, పుట్టినవాడు గిట్టక తప్పడు కదా. కాబట్టి మనకి అత్యంత ప్రియమైన వాళ్ళు చనిపోయారని దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, దేవునికి దూరం అయిపోతారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. ఇక్కడ యోబు గారు అలాంటి తప్పు చేయాల. చూడండి ఆ మాట చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. యోబు గ్రంథం. ఇప్పుడు యోబు గురించి సాతాను దేవునితో ఏం మాట్లాడుతున్నాడు? ఒక మాట అండి, చదువుతురిగాను. నువ్వు ఆరోగ్యం ఇచ్చావు, నువ్వు ఆస్తి ఇచ్చావు, నువ్వు పేరు ప్రఖ్యాతి ఇచ్చావు, అందుకని నిన్ను కనపరుస్తున్నాడు. అవన్నీ తీసే నిన్ను దూషిస్తాడు అని సాతాను చెప్పాడు. సాతాను ప్లానింగ్ అది. సాతాను ప్రేరేపించాడు భార్యలోకి వచ్చి. కానీ ఎక్కడ యోబు ఏం చేయలేదు చూడండి. 2వ చదువు 9వ వచనం. అతని భార్య వచ్చి, వదలకేందువా అందుకు అతడు మూర్ఖురాలా అన్నాడండి. అనలా. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలును అనుభవించుదాము గాని మా కీడును అనుభవింపతగమా. అది చాలండి. గాయము చేయవాడాయనే, చెప్పండి, గాయము కట్టువాడాయనే. ఇప్పుడు స్వాతికి చెవిలో హోల్ వచ్చింది, దానికి ఆపరేషన్ చేశారు, నొప్పితో కూడిందే. ఇప్పుడు ఆపరేషన్ చేయటం వల్ల ఆమెకు ఉపయోగమైందా లేదా? డాక్టర్లు కడుపులో కంతొస్తే కోస్తారు, దాన్ని తీసేస్తారు. అది మంచిదా కాదా? మంచిదే. ఎందుకు వచ్చిందో తర్వాత విషయం. సహజ సిద్ధంగా ఇప్పుడున్నటువంటి ఫుడ్ బట్టి, లేకపోతే కొన్ని అతిక్రమాలను బట్టి కొన్ని పడతాయి. వాక్యం చెప్తుంది కదా, గాయం మంచిదే, గాయం మంచిదే. ఇక్కడ యోబు గాయం పొందాడు, యోబు కీడును అనిపిస్తున్నాడు, చిట్ట చివరికి 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే కోల్పోయినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దేవుణ్ణి దూషిస్తారు. కానీ యోబు తన నోటి మాట ద్వారా కానీ ఎక్కడ దేవుని దూషించిన దాఖలాలు కనబడట్లా. అందుకే నువ్వు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం తీయండి అందరూ కూడా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8. త్వరగా చాలా విషయాలు ఉన్నాయండి. ఏమండి? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. అదిగోండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచే. ఇలా ప్రార్థన చేస్తారని అసలు, ప్రభువా నన్ను దీవించు నాయనా, నన్ను కాపాడు ప్రభువా, 1 కోటి రూపాయలు ఇచ్చేనైనా, 1 కోటి రూపాయల మూట ఇదిగో రాత్రి పడుకున్నప్పుడు నా పక్కన పెట్టేనైనా, 24 ఇదిగో నా మనసు చుట్టూ 24 పెద్దలను పెట్టేనైనా, దూతలను పెట్టేనైనా. దేవుని స్తోత్రం కలిగిన గాక. చదవండి. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను ఎందుకు? చదవండి. తగిన ఆహారం నాకు దయచేయము. అదిగో నువ్వు ఐశ్వర్యం ఇచ్చేవనుకో, ఎక్కువైంది అనుకో, ఏం చేస్తాను? నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి
ఆ దేవుడు లేడు ఎవడ దేవుడు ఎవడా అంటామంట. లేక వేదనై దొంగిలి అదిగో నా దేవుని నామమును, అంటే పేదరికం వల్ల ప్రాబ్లం ఉంది, ఐశ్వర్యం వల్ల ప్రాబ్లం ఉంది. అందుకని భక్తుడు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి అంటున్నాడు, నాకు పేదరికం వద్దయ్యా, అలాగే నాకు ఐశ్వర్యం. అందుకని అనుకుంటా యేసుప్రభుల వారు మనకు నేర్పించిన వాక్యం ఏంటండి, మా అనుదిన ఆహారము నేడు మాకు. గుండెల మీద చేసుకుని చెప్తున్నానండి. ఆ మాట నేను హార్ట్ఫుల్గా ప్రార్థన చేసా ఈరోజు. నేను హార్ట్ఫుల్గా, ప్రభువా ఒక్క వారంలోనే ఎంతో మేము బాధ చూసాం, అనుభవించాం, అందుకనే కాబోలు ఆ ప్రార్థన నేర్పించావు. మాకు మా అనుదిన ఆహారం దయచే ప్రభువా, రెట్టింపు వద్దయ్యా అయ్యా అని హృదయపూర్వకంగా ఈరోజే ప్రార్థన చేసుకుని ఈ వాక్యాల ముందు నాకు నేను బోధించుకుంటానండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బలిగ్రహం గారండి ముందు అద్దం ముందు నిలబడి ఆయన బోధించుకునేవాడు అంట, తర్వాత వచ్చి విశ్వాసులకు బోధించేవాడు అంట. దేవునికి మహిమ కలిగినగా తనకు తాను బోధించుకునేవాడు. ముందు 12 అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇప్పుడు మీకు జరిగిన సందర్భాలు చెప్తాను. వాక్య అనుభవాలు చెప్పాను కదా, బాహ్య సంబంధమైన అనుభవాలు కూడా చెప్పనివ్వండి. ఈ మధ్య కాలంలోనే కాకినాడ సైడ్, ఏ ఊరు నాకు తెలియదు, మీరు వెళ్తే తెలుసుండొచ్చు, చిత్రకుమారులు చనిపోయారు చూడండి, ఏ ఊరది, ఆ పాస్టర్ గారి పేరు తెలుసు, నేను ఆయన పేరు చెప్తా. రఘుయేల్ పాస్టర్ గారు, వాళ్ళ 2 కుమారులు ఇంకా కొంతమంది స్నేహితులు కలిసి నీటిలో, ఆ గోదావరి నదిలో వెళ్ళారు, విహారయాత్రకు వెళ్ళారు, లేకపోతే తిరిగి వస్తున్నారు. ఈత కొట్టడానికి ఒకరు దిగితే అతను తప్పిపోతుంటే రక్షిద్దామని ఇంకొకరు, అతను రక్షిద్దామని ఇంకొకరు, అతను రక్షిద్దామని ఇంకొకరు, అక్కడ ఇంచుమించు 6-7 చనిపోయారంటే. వాళ్ళలో 2 రఘుయేల్ పాస్టర్ గారి స్వయంగా ఆయనకున్న ప్రథమ కుమారుడు, చిన్న కుమారుడు, 2 కుమారులు, 2 కుమారులు కూడా జల సమాధి అయిపోయారు, నీటిలో చనిపోయారు. ఇప్పుడు పాస్టర్ గారు పిల్లలు చనిపోయారు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలి? నేను సేవ చేస్తున్నాను, నమ్మకంగా చేస్తున్నాను, యథార్థంగా చేస్తున్నాను, నీ పరిచర్య చేస్తున్నాను, నా పిల్లలు నువ్వెందుకు రక్షించలేదు అని దేవుని మీద పోరాటం చేయాలా? దేవుని మీద అలగాలా? సేవను వదిలిపెట్టేయాలా? దేవుని దూషించాలా? మరి వాళ్ళు కూడా చచ్చిపోవాలా? ఏమన్నారు తెలుసా? నాకున్న 2 బిడ్డలు చనిపోయారు, కానీ దేవుడు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు నాకని తన సంఘాన్ని బట్టి అతిశయించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపడతాం. అది విశ్వాసం అంటే, అది భక్తి అంటే. అద్భుతం జరిగితే దేవుడు ఉన్నాడని సాక్ష్యం చెప్పి, కొద్దిగా నష్టం జరిగితే దేవుడు లేడు, దైవం లేదు అన్నామంటే నువ్వు భక్తిహీనురాలివి, మూఢురాలివి, అవిశ్వాసివి, కృతజ్ఞతహీనురాలివి. నువ్వు ఆవేశంగా చెప్పినందుకు మన్నించాలి. ఏదైనా మేలు జరిగితే దేవుడు ఉన్నాడంటావా? ఏదైనా కీడు జరిగితే దేవుడు లేడంటావా? యోబు గారు అలా పలకలేదే. మన మధ్యకాలంలో, ఈ మధ్యకాలంలోనండి, నెల కూడా కాలేదు, మరి దైవజనుడు తన 2 బిడ్డలను పోగొట్టుకుని దేవుని దూషించలేదే. గుంటూరు సైడ్ కృపా సమాజం మినిస్ట్రీ పేరు కృపా సమాజం, 1.5 సంవత్సరం అయిందండి, లక్షలాది రూపాయలు ఇచ్చించి మందిరం కట్టారు. 1.5 సంవత్సరం అద్భుతమైన ఆరాధన జరిగింది. జాన్విస్లే గారు, హోసన్న జాన్విస్లే గారు వచ్చి ఓపెన్ చేశారు. 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం తర్వాత మొన్న మధ్య కాలంలోనే ఫైర్ యాక్సిడెంట్ అయి చర్చి మొత్తం కాలి మసి బూడిదైపోయింది. అగ్ని ఏ విధంగా మరి ఎర్త్ ఏమైందో తెలియదు, కానీ ఎందుకు అంటుకుందో తెలియదు, కానీ మొత్తం చర్చి అంతా కాలిపోయింది. తన కుమారుడు దైవజనులు నిలబడి బలిపెట్ట మీద ఆ చర్చి బయట, ఇప్పుడు మీరు చక్కగా నీళ్ళలో కూర్చున్నారు ఏమండి, అక్కడ చర్చి కాలిపోతే చర్చి ఆవరణ ఉంటుంది చూసారా, బండ్లు పెట్టే పార్కింగ్ ప్లేస్, ఆ ప్లేస్ లోనే ఆరాధన పెట్టేశారు. మండు టెండ, ఎర్ర టెండలో ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రం కలిగినగా. వాళ్ళు దుఃఖం అంతా దిగమింగుకుని ఏమన్నారు తెలుసా? మందిరం కాలిపోయింది కానీ మా విశ్వాసం కాలిపోలేదు. చప్పట్లు కొడుతుంది ఏమన్నా మేంబడదాం. మందిరం కాలిపోయింది కానీ పిలుపు కాలిపోలేదు, మా దర్శనం కాలిపోలేదు అన్నారంటే అసలు ఎంత అద్భుతమైన విశ్వాసం అంటే అది. అయినా కూడా అలా అయినప్పటికీ కూడా ఈ ఫోన్ పేలు పెట్టి, గూగుల్ పే పెట్టి మాకు విరాళాలు పంపించండి అని అడుక్కునే స్థితి లేదండి. అసలు ఆ మందిరం కట్టినప్పుడు కూడా లేదంటే అలాంటి అనుభవం వాళ్ళకి. మేము దేవుని మీద ఆధారపడ్డాం. కొంతమంది భ్రష్టులండి వాళ్ళ పేరు చెప్పుకుని డబ్బులు అడుక్కున్నారండి బయట. ఈడేపల్లి మా చిన్నమ్మగారు ఉన్నారు కదండి, మెడలో ఉన్న వస్తువులు కూడా తాకట్టెట్టేసి కట్టిందండి ఆ చర్చి. కొంతమంది పలానా ఈడేపల్లి అండి, పలానా చెరువు పక్క వెనకాల చర్చ్ అండి అని అడ్రస్ చెప్పి, పలానా చర్చ్ అండి అని చెప్పి విరాళాలకు వెళ్ళారంటండి. ఎనపూట్ నారాజు గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు, వాళ్ళు మా స్వయంగా మా రక్త సంబంధం, ఎవడరు నువ్వంటే బయటకు పోయారంట. అలా తెలిసింది మనకి.
అది కాబట్టి గమనించాలి, నిజమైన సేవకులు ఎవరు కూడా అలాంటి విరాళాలు అడుక్కోరండి. ఎవరిని కానుకలు ఇవ్వండి అని అడుక్కోరండి. హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఇచ్చేది కానుక, బలవంతంగా తీసుకునేది కాదు కానుక. అందుకని మోషేతో దేవుడు చెప్పాడు, మోషే మనపూర్వకంగా ఇచ్చేవారి దగ్గర తీసుకో, మనపూర్వకంగా ఇచ్చేవారి దగ్గర తీసుకోమాకు అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే రఘుయేల్ పాస్టర్ గారు తన ఇద్దరు బిడ్డలను బట్టి దేవుని దూషించలేదు. కృపా సమాజం మందిరం యొక్క సేవకుడు, అతని కుమారుడు, అతని కుటుంబం ఆ కాలిపోయిన మందిరాన్ని బట్టి దేవుని దూషించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, దేవునికి మహిమ కలుగునుగా. మరి ఏంటి ఈ రోజున చిన్న ఆపద కలిగిందని, చిన్న నష్టం కలిగిందని ఈ రోజున మందిరానికి రావడం మానేశాం, దేవునికి దూరం అయిపోయాం, దేవుని సన్నిధికి దూరం అయిపోయాం, పాస్టర్ గారి మీద అలిగాం, ఎవరో పక్కన తోటి విశ్వాసం ఎవరో మాట అన్నారని మందిరానికి మానేసావేంటి? అది విశ్వాసమా? కృతజ్ఞతహీనత అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, మనం దేవుని దూషించకూడదు, మన వల్ల దేవుని నామం దూషించబడకూడదు. ఈ విషయాలు వచ్చేవారని చెప్పి తర్వాత మాటను కంటిన్యూ చేస్తా. ఓకేనండి. ఏం చెప్పాను ఇప్పటి వరకు? పిల్లలు తల్లిదండ్రులు దూషించకూడదు, పిల్లలు దేవుణ్ణి దూషించకూడదు. అలాగే మరొక మాట ఉంది భార్య భర్తల గురించి, ఆ మాటలు, ఇంకా మన వల్ల దేవుని నామం దూషించబడకూడదు. ఈ విషయాలు వచ్చేవారని చెప్పి తర్వాత మాటని కొనసాగిస్తా. తలలు వంచండి, ప్రార్థన. చెప్పినట్లుగానే 12 గంటలు ముగిస్తున్నాను. 45 నిమిషాలు మాత్రమే ప్రసంగం. చాలా శ్రద్ధగా విన్నారు, చాలా మంచిది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట దూషించే నాలుక. పూర్తి చేయలేదు, వచ్చే వారం పూర్తి చేస్తాను. పిల్లలారా, మీ తల్లిదండ్రులు సన్మానించండి, మీకు మేలు కలుగుద్ది, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అంతేగాని మీ తల్లిదండ్రులు దూషించారంటే మీకు పుట్టగతులు ఉండవు. ఇది కఠినంగా మనం మాట్లాడుకునే మాట, కానీ వాక్యం చెప్తుంది మరణ శిక్షకు పాత్రులని. కొంచెం మార్చి చెప్తున్నాను అంతే మాట. నువ్వు చేసే వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉండదు, నువ్వు చేసే ఉద్యోగంలో కూడా అభివృద్ధి ఉండదు, నీ పంట పొలాల విషయంలో కూడా నువ్వు మేలు పొందుకోవాలి. ఎందుకు తెలుసా? కన్న తల్లిదండ్రుల దగ్గర కృతజ్ఞతహీనంగా ఉన్నావు కాబట్టి. సంపాదిస్తావు కానీ నువ్వు అనుభవించవు. రాజుల సొమ్ము రాళ్ల బాళ్ళు అన్నట్టు నువ్వు సంపాదిస్తావు, వేరెవరు అనుభవిస్తారు. అది ముందు నీ ఇంట్లో ఉన్న తల్లిని తండ్రిని వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారని హీనసంగా మాట్లాడుతున్నావు కదా, తగ్గించి మాట్లాడుతున్నావు కదా, ఎల్లవే చెప్పేవలే కానీ అని అన్నావు కదా, కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు పడేస్తున్నావు కదా. ఆ తల్లే కని పెంచకపోతే నీ బతికేంటి ఒకసారి ఆలోచించు. ఈ మాట అన్నందుకు నన్ను క్షమించాలి. అలాంటి తల్లిని భుజాల మీద ఎట్టుకుని నెత్తి మీద ఎట్టుకుని ఊరేయకుండా కన్న తల్లిదండ్రులు పట్టుకుని అలాంటి కిరాతకమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే నీకంటే భయంకరమైన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు? వాళ్ళు ఎంత హింసించినా, వాళ్ళు ఎంత నిన్ను ఇబ్బంది పెట్టినా ఓర్చుకో. బాల్యంలో చిన్న వయసులో తీయొద్దన్నది తీసి, చేయొద్దన్నది చేసి నువ్వెంత తీసుకు పుట్టిస్తే మరి ఆ తల్లిదండ్రులు ఎంత ఓర్చుకోపోతే నువ్వు ఈ స్థాయికి వచ్చి ఒకసారి ఆలోచించు. ముసలోళ్ళే నిజమే, శాదస్తం వచ్చింది నిజమే, ఒక్కోసారి పిచ్చిగా మాట్లాడతారు, పిచ్చి ఎక్కి చేస్తూ ఉంటారు నిజమే. మరి నువ్వు చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ పిచ్చి చూపించలేదా? నువ్వు తినకపోతే భుజాలు అడిగిపోయేలాగా నిన్ను సంకలో పెట్టుకుని కుక్కను చూడు, పిల్లిని చూడు అని అయి చెప్పి ఇది చెప్పి ఆఖరి చందమామ కథలు చెప్పి నీ కడుపు నింపిన తల్లిని పట్టుకుని ఈ రోజున కడుపు కాలిపోయే మాటలు మాట్లాడుతున్నావంటే అది ఎంత బుద్ధిహీనత తెలుసా? ఏనాడు చేస్తావురా, ఏనాడు చేస్తావే? కన్నా తల్లిదండ్రులు పట్టుకుని ఇవ్వండి మాట్లాడే మాటలు. ఒకసారి వాళ్ళు లేకపోతే తెలియదు, ఒకసారి ఊహించుకో అసలు వాళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి. ఒకవేళ పశ్చాత్తాపం పడితే కన్నీరు విడవండి. నిజంగా మీ తల్లిదండ్రులు దూషించిన దాఖలాలు మీ జీవితంలో ఉంటే ఒప్పుకుని విడిచిపెట్టండి. అందుకనేమో మన జీవితంలో ఫలింపు లేదు. తల్లిదండ్రుల్ని ప్రేమించండి, ఆత్మీయ తల్లిదండ్రులను ప్రేమించండి, జీవము కలిగిన దేవుని ప్రేమించండి, దూషించమాకండి. 2 విషయాలు మనం నేర్చుకున్నాం, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వచ్చేవారు నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, అందరూ ప్రార్థన చేయండి అమ్మా. స్తోత్రం. ప్రార్థన చేస్తున్నట్టు నటించి మాకుండా మోయి ప్రార్థన చేసుకుంటారు. మనసులోనైనా చేసుకోండి, మీ ఇష్టం, కానీ ప్రార్థన చేయండి. తెలిసి తెలియక కోపంలో ఆవేశంలో నా తల్లిదండ్రులను దూషించాను ప్రభువా, అయ్యా నా నోటి మాటను బట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించేయాలి. మనసారా ఒప్పుకుందాం. స్తోత్రం. తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకు మేలు కలిగి నీ మాట్లాడండి. దేవుడు మనతో మాట్లాడారు కదా, నీకు పొందుకునే మేలు కూడా పొందుకోకుండా దూరం చేసుకుంటున్నావు. ఎందుకో తెలుసా? శాపం నువ్వు నెత్తి మీద ఉంది. కాబట్టి ఇకనైనా తల్లి మాట విను, తండ్రిని అపహసించమాకు, హేళన చేయమాకు, గేలి చేయమాకు.
వాళ్ళ అవమానపరచమాకు నలుగురిలో. వాళ్ళ గుండె చాలా గాయపడద్ది. అది ఎవ్వరూ ఇంకా సరిచేయలేరు, బాగు చేయలేరు. మనుషులు మాట్లాడే మాటలు తిన్నగా గుండెకి గాయం చేస్తాయి. కన్న పిల్లలే అలాంటి మాటలు మాట్లాడితే గుండె తరుక్కుపోద్దండి. అదే కడుపు తరుక్కుపోద్ది అంటారు చూసారా, అది గుండె బలహీనం అయిపోద్ది. 100 ఏళ్ళు బతికేవాడు కూడా 10 ఏళ్ళు కూడా బతకలేడు. నీ పుణ్యమా అంట. నిన్ను కన్న పాపానికి. కన్న తల్లిదండ్రుల యొక్క క్షేమాన్ని కోరుకోండి. వాళ్ళ మించిన వాళ్ళు లేరండి మన జీవితంలో. ఎన్నో ఎన్నో విషయాలు సాక్రిఫైస్ అంటే త్యాగం చేశారండి వాళ్ళు. ఆ మనల్ని కన్న తల్లిదండ్రులు ఆ త్యాగం చేయకపోతే ఇప్పుడు ఈ పొజిషన్ మనం ఉండవండి. కాబట్టి పిల్లలారా, తల్లిదండ్రులమే సన్మానించండి, దయచేసి సన్మానించండి. సన్మానించడం అంటే మాట వినటమే సన్మానించుట. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడారు. కొద్ది విషయాలే కానీ నీ బిడ్డలు హృదయపూర్వకంగా విన్నారు. నేను నమ్ముతున్నాను. తమ హృదయాలను సరి చేసుకోవడానికి సహాయం చేయండి. కన్న తల్లిదండ్రులనే కాదు, ఇరుగు పొరుగు వారిని ఎవరిని కూడా, తోటి విశ్వాసిని ఎవరిని కూడా మేము దూషించకూడదు. అయ్యా, నీవు దూషించబడి బదులు దూషించలేదని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని దూషించినా వారిని మేము దీవించే మనసు మాకు దయచే ప్రభువా. తగ్గించుకునే మనసు మాకు దయచే. మాలో ఆవేశాన్ని తీసివే ప్రభువా. అయ్యా, మాలో ఉన్న కోపొద్దురికి నుంచి మాకు విడుదల దయచేయమని ఈరోజు చెప్పబడిన వాక్యం ద్వారా నీ బిడ్డలు అంటుకట్టబడడానికి సహాయం చేయమని, నీతో అంటుకట్టబడడానికి సహాయం చేయమని, నీలో నిలిచి ఫలించడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.